ఆర్ఎఫ్‌సిలోకి ఎంటర్ అయిన తర్వాత చూసారు గదా! ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడే టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 1700 అయితే ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎంట్రీ గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ చూపిస్తే మనకు లోపలికైతే అలో చేస్తారు. లోపలికి వెళ్ళగానే మనకి ఆర్ఎఫ్స్‌కి సంబంధించిన బసెస్ అయితే రెడీగా ఉంటాయి. ఈ బసెస్ ఎక్కి మనం ఆర్ఎఫ్స్‌ని చూడొచ్చు. చూసారా? స్కూల్ పిల్లలు కూడా ఆర్ఎఫ్స్‌ని చూడడానికి వచ్చారు. ఇప్పుడైతే మనం బస్ అయితే ఎక్కేసాము. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆర్ఎఫ్‌సిలోకి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 10 మినిట్స్ ఉంటుంది. ఇదైతే సితారా హోటల్. ఆర్ఎఫ్‌సిలో మనకి 2 హోటల్స్ అయితే ఉంటాయి. ఒకటి సితారా, ఇంకొకటి తారా. ఫస్ట్ మనం చూస్తున్నాం కదా! ఇదే సితారా హోటల్. ఇందులోనే మూవీ టీమ్ వాళ్ళు, హీరో, హీరోయిన్స్ అందరూ షూటింగ్ టైంలో ఇక్కడే స్టే చేస్తారు. కొంచెం ముందుకెళ్తే మనకి తారా హోటల్ అయితే ఉంటుంది. ఇందులో కూడా టూరిస్టులు, మూవీ టీమ్ వాళ్ళు అందరూ స్టే చేస్తారు. ఆర్ఎఫ్‌సిలో మనకి చాలా ఫౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మనకు కనిపించే ఫౌంటైన్ ఏంజెల్ ఫౌంటైన్. ఇదే చూసారా? ఏంజెల్ ఫౌంటైన్ ఎంత బాగుందో. ఆర్ఎఫ్‌సిలో మనకి యురేకా అనే ప్లేస్‌కి అయితే ఫస్ట్ తీసుకెళ్తారు. ఇదే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. इसका नाम है यूरेका और टूर स्टार्टिंग पॉइंट एंडिंग पॉइंट रहेगा यूरेका और अंदर है स्टूडियो टूर एंड बाहुबली सेट के लिए। लेफ्ट साइड में देखिए ये रामोजी मूवी मैजिक है। तो मूवी मैजिक टाइमिंग इवनिंग 6 o'clock तक रहेगा, 6 बजे तक। तो लेफ्ट साइड गिनीज वर्ल्ड रिकॉर्ड सर्टिफिकेट। फिल्म सिटी टोटल एरिया 1666 एकर्स। आपका राइट साइड में देखिए, आपका राइट साइड बाहर से देखिए तो दिल्ली मुगल गार्डन है ये, अंदर से देखिए तो मैसूर वृंदावन गार्डन है ये 2-in-1 गार्डन है। आप देख सकते हैं जोधा अकबर मूवी में ऋतिक रोशन का पैलेस है ये। लेफ्ट साइड में देखिए लाइम लाइट गार्डन, जो ब्लैक कलर स्टेज दिख रहा है ना आपको, आप देख सकते हैं रॉक स्टार मूवी ओ नादा परिंदा सॉन्ग में एंड शाहरुख खान दिलवाले मूवी क्लाइमैक्स चर्च सीन आल्सो। द कॉर्पोरेट इवेंट्स के लिए भी यूज करते हैं गार्डन। ఈ ప్లేస్‌లో అయితే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా మహేష్ బాబు గారు నటించిన వారణాసి పోస్టర్ రిలీజ్ అయితే ఈ ప్లేస్‌లోనే రిలీజ్ చేశారు. हीरोइन जर्नी कार टायर पंचर से यही रोड के ऊपर शूट किया। 'త్రిబుల్ ఆర్' మూవీలో ఒక సీన్ అయితే ఈ రోడ్‌లోనే షూట్ చేశారు. फाउंटेन आप देख सकते हैं क्रिश 3 मूवी क्लाइमैक्स बांग्ला सीन में। राइट साइड मल्टीपर्पज बिल्डिंग सरकार राष्ट्र सूर्यवंशम मूवी में अमिताभ बच्चन का हवेली है। चंद्रमुखी मूवी वेंकटापुरम पैलेस है। आप देख सकते हैं नॉर्थ सिटी को अक्षय कुमार सूर्यवंशी मूवी गंगूबाई सिंगम सिंगम अगेन केजीएफ पुष्पा बाहुबली त्रिबुल आर सलार పొన్నియిన్ సెల్వన్ 2 లక్కీ భాస్కర్ భీమ్లా నాయక్ భగవంత్ కేసరి। రైట్ సైడ్ నార్త్ ఇండియన్ షాపింగ్ కాంప్లెక్స్। ఈ సెట్ అయితే మనకు 'శ్రీమంతుడు' మూవీలో హీరోయిన్ హాస్టల్‌గా అయితే చూపిస్తారు. ఆర్ఎఫ్‌సిలో ఉన్న అన్ని సెట్‌ని కవర్ చేయాలి అని అనుకుంటే మార్నింగ్ 9 o'clock అలా వస్తే ఈవినింగ్ 6 o'clock వరకు అన్నీ కవర్ చేయొచ్చు. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈటీవీ భారత్ ఈనాడు ఉషా కిరణ్ మూవీస్ లిమిటెడ్ ఆఫీసెస్। टोटल टूर रहेगा 3 hours, 3 घंटे। 6 बसेस चेंज करना, 6 बस। सेंट्रल जेल तो विदाउट प्लान एक बार जेल घूम के आ जाएंगे। कल तक तो तिहाड़ जेल था, कौन सा जेल है देखेंगे। So welcome to Bhopal Central Jail, Bhopal बन गया। और be careful, Bhopal से
జైల్స్ లోపల అయితే ఖైదీ లాంటి బొమ్మలు అయితే పెట్టారు. వాటిని చూస్తే రియల్గా మనుషులున్నారా లోపల అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి సేమ్ ఖైదీలకి ఎలా డ్రెస్సెస్ ఉంటాయో సో అలాగే వీటికి కూడా వేశారు. आप देख सकते हैं सेंट्रल जेल में दृश्यम 2 मूवी एंड संजू, पुष्पा, जयलर, सलार, अक्षय कुमार, सूर्यवंशी मूवी. आपका राइट साइड में देखिए और लेफ्ट साइड ये बिग शूटिंग फ्लोर्स है. इंडोर सेट्स के लिए यूज करते हैं फ्लोर्स. बाहुबली मूवी में वाटरफॉल सीन है ना, ये फ्लोर के अंदर से डाल के शूट किया. ओरिजिनल वाटरफॉल है केरला में. राइट साइड में देखिए पुष्पा 2 मूवी में टेंपल सेट है ना, ये फ्लोर के अंदर से डाल के शूट किया. ఇప్పుడైతే మనం భాగవతం సెట్కి అయితే వచ్చాము. ఇందులో భాగవతానికి సంబంధించిన ఫొటోస్ విగ్రహాలు అయితే ఉన్నాయి. లోపల ఎలా ఉందో ఇప్పుడు మీరే చూసేయండి. భాగవతం సెట్ లోపల ఒక సమావేశ మందిరం అయితే మనకి ఏర్పాటు చేశారు. ఇందులో చూస్తే రాజులు అందరూ కూర్చొని అయితే ఉన్నారు, సమావేశం చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. భాగవతం సెట్ చూసాక మనం కొంచెం ముందుకు వస్తే మనకి డమ్మీ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఈ సెట్లో అయితే చాలా మూవీస్ అయితే షూట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఈ స్టేషన్ నేమ్స్ అయితే మూవీకి తగ్గట్టు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారుగా రియల్గా రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో టికెట్ కౌంటర్, అలాగైతే టికెట్ కౌంటర్ని ఉంచారు. రైల్వే స్టేషన్ సెట్ చూసిన తర్వాత ఇప్పుడైతే మనం బాహుబలి సెట్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం మాహిష్మతి సామ్రాజ్యానికి అయితే వెళ్తున్నాము. చూసారా మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మాహిష్మతి సామ్రాజ్యంకి సంబంధించిన మినియేచర్ సెట్ అన్నమాట. ఇదే బాహుబలి సెట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే మనకు 2 భారీ ఏనుగులు అయితే కనిపిస్తాయి. మాహిష్మతి సామ్రాజ్యం అనే సాంగ్లో అయితే మనకి ఏనుగులు కనిపిస్తాయి. ఈ టెలిస్కోప్ కూడా మనకు మూవీలో కనిపిస్తుంది. ఈ 6 గుర్రాల సెట్ అయితే మనకు మూవీలో చాలాసార్లు కనిపిస్తుంది. బల్లాల దేవుని మాహిష్మతి మహారాజుగా ఇక్కడే ప్రకటిస్తారు. ఇక్కడైతే బాహుబలిలో వాడిన అన్ని వస్తువులు అండ్ ప్లేసెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ జనాల మధ్యలో కనిపించకుండా కనిపిస్తున్నదే బాహుబలి సింహాసనం. వీకెండ్ అవ్వడంతో చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు. ఈ రథం కూడా మనకు బాహుబలి మూవీలో కనిపిస్తుంది. బాహుబలి అయితే ఈ రథాన్ని లాగుతాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా లాగడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఈ ప్లేస్ చూస్తే మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఈ ప్లేస్లోనే దేవసేన బందీగా ఉంటుంది. బల్లాల దేవసేనను ఈ ప్లేస్లోనే బందీగా ఉంచుతాడు. 25 సంవత్సరాలుగా బాహుబలి కోసం దేవసేన వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక్కడే. ఇది కూడా మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన మినియేచర్ సెట్ అనమాట. దీన్ని కూడా లోపలైతే ఉంచారు, బయట ఒకటి లోపల ఒకటి. ఈ విగ్రహాలు కూడా మనకి మూవీలో కనిపిస్తాయి. ఆ పైన కనిపిస్తుంది శివుని టెంపుల్. బాహుబలి మూవీలో శివుడి టెంపుల్గా చూపించే టెంపుల్ అదే. అండ్ ఈ విగ్రహాలు కూడా బల్లాల దేవును రాజుగా చేసినప్పుడు ఈ విగ్రహాలకే పూజిస్తారు. ఈ శివలింగం కూడా మనకు బాహుబలి మూవీలో క్లైమాక్స్లో కనిపిస్తుంది.
బాహుబలిలో వాడిన ప్రతి ఒక్క వస్తువునైతే ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు గదా! బల్లాల దేవ 100 అడుగుల విగ్రహం కూడా ఇక్కడే ఉంచారు. అది చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి దాన్ని 2 పార్ట్స్‌గా చేసి ఇక్కడైతే ఉంచారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. బాహుబలి వచ్చి 10 ఇయర్స్ అయినా అన్ని సెట్స్ అయితే అలాగే ఉన్నాయి. ఇప్పుడైతే మనం 'మట్కా' మూవీ సెట్‌కి అయితే వచ్చాము. ఇదైతే ఇండోర్ సెట్. ఇందులోనే 'మట్కా' మూవీలోని ఒక సాంగ్ షూట్ అయితే చేశారు. ఇలానే సెట్‌లో చాలా మూవీస్ అండ్ సాంగ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్క్రీన్‌లో చూసినట్టయితే ఏ సాంగ్ షూట్ చేశారో ఆ సాంగ్‌ని అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఫారెన్ స్ట్రీట్‌కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే అన్ని బిల్డింగ్స్ కూడా ఫారెన్స్‌లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఫొటోస్ దిగి మనం ఫారెన్ వచ్చామని మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ చెప్తే ఈజీగా నమ్మేస్తారు. ఫారెన్‌లో బిల్డింగ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటాయి. ఈ ఫారెన్ స్ట్రీట్‌లోనే మోషన్ క్యాప్చర్ వర్చువల్ షూట్స్ ఎలా జరుగుతాయనేసి ఒక గ్యాలరీ అయితే ఉంచారు. ఈ గ్యాలరీ ఏంటంటే లైక్ రోబో, అవతార్, స్పైడర్ మ్యాన్ ఇలాంటి మూవీస్ ఎలా షూట్ చేస్తారనేది మనకు లైవ్‌గా చూపిస్తారు. Has the sensor on it. The cameras are capturing the sensors. Because of that only you are able to see avatar character on the screen. We are doing with the help of that chroma screen. You can see the blue one, that is chroma screen. With the help of that we can change any destination. ఇదే హాస్పిటల్ సెట్. హాస్పిటల్‌కి సంబంధించిన ఏమైనా షూట్స్ ఉంటే ఇక్కడే చేస్తారు. దీని వెనుక సైడ్ మనకి ఎయిర్‌పోర్ట్ సెట్ అయితే ఉంటుంది. हवा महल में आपको ड्रीम अप वेकअप अप सॉन्ग है ना, वो सॉन्ग यहीं पे शूट किया गया है। और इसके बाद आपको जाना है मायालोक। मायालोक में आपको मूवीज कैसे बनाते हैं, किस तरीके से बनता है, वो सब दिखाया जाता है। और उसके बाद जाना है आपको जापनीज गार्डन। जापनीज गार्डन में आपको जापनीज थीम में ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ బిల్డింగ్ అయితే మనకి రాజస్థాన్ స్టైల్‌లో అయితే ఉంటుంది. ఇక్కడే చాలా సీరియల్స్, మూవీస్ అయితే షూట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన 'సుస్వాగతం' మూవీలోని ఒక సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఇదైతే మాయాలోక్ థియేటర్ అనమాట. ఇక్కడ మనకు మూవీస్ ఎలా షూటింగ్ చేస్తారు, అసలు సెట్స్ ఎలా ఏస్తారు, వర్క్ ఎలా చేస్తారు అనేసి మనకి క్లియర్‌గా వీడియో రూపంలో అయితే మనకు చూపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే మనకు రకరకాల డక్స్ అయితే కనిపిస్తాయి. అలాగే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ కూడా మనకు కనిపిస్తుంది. చూసారా వాటర్ ఫాల్ ఎంత న్యాచురల్‌గా ఉందో. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ డక్స్ అయితే వాటర్‌లో అలా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ పైన కూర్చున్న డక్స్ కాయుగా డక్స్ అంట. పైన ఎలా కూర్చున్నాయో చూడండి. కింద కూడా మనకి వైట్ కలర్‌లో, బ్లాక్ కలర్‌లో అయితే డక్స్ అయితే కనిపిస్తున్నాయి.
देखो कलर वाला मकाओ Welcome, Voyagers. Huh? Oh, there you are. Welcome to your... ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే స్టంట్ షో. ఇది ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి అయితే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ షోనైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే రియల్గా మన ముందే ఫైట్స్ స్టంట్స్ అయితే చేస్తారు. మూవీస్లో అయితే మనము రెగ్యులర్గా స్క్రీన్ పైన అయితే చూస్తాము. బట్ ఇక్కడైతే ఈ షోలో అయితే మనం రియల్గా చూడొచ్చు. Thank you for joining us today at Fort Frontier for our ఇదండి రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఫుల్ టూర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ హీరో ఎవరో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో ఆ ప్లేస్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది నాకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.